ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలంలో షకెర, కడ్తల్, మాధపూర్ గ్రామాల్లో అక్రమ ఇసుక వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాగులు, నదుల్లో ఇసుక తవ్వకాలు చేపడుతూ అక్రమంగా ఇసుక డంపులు చేసుకుంటున్నారు. అయితే ఇంతలా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావేస్తోంది. మరోపక్క ఇదే అదనుగా చేసుకుని కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేసుకుని లక్షల్లో సంపాదిస్తున్నారు. దీంతో స్వర్ణవాగు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇలా నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలించిన డంపు చేసుకుని ట్రాక్టర్ 4,000, 5,000కు విక్రయిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు నిత్యం ఇసుక ట్రాక్టర్లు రవాణా చేయడం ద్వారా స్థానికంగా ఉన్న రోడ్లు ప్రమాదకరంగా మారాయి. మరోపక్క మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుక దళారులతో కుమ్మక్కయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల పరిపాలనలోనే డంపులుగా చేసి మరి సిటీకి తీసుకొచ్చి అధికారుల ముందు నుంచి వెళ్తున్నా కానీ అధికారులు మాత్రం చూడనట్లు మామూలు మట్లు మునిగి తేలుతున్నారు. ఇలా వాటర్ ప్రవహించడానికి నుంచి జేసీబీలతో తీసి బయటకు సిటీకి తీసుకొచ్చి 3,800, 4,000 చొప్పున ఒక ట్రిప్పు అమ్ముకుంటూ ఇసుక కూరలు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఒక 2-3 పేపర్లలో వచ్చిన కథనాల్లో చూసినా కానీ స్పందించకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్ర చర్యలు తీసుకొని ఇసుక కూరలకు సపోర్ట్ చేస్తూ మామూలు మత్తులో మునిగి తేలుతున్నాయి.